లష్కర్ ఏ తోయిబా అనుబంధ విభాగమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అధినేత షేక్ సజ్జాద్ గుల్ను పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా అధికారులు గుర్తించారు. 50 ఏళ్లు కలిగిన గుల్ కశ్మీర్కు చెందిన వ్యక్తిగా తెలిపారు. లష్కర్ ఏ తోయిబా పోషిస్తున్న గుల్ను సజ్జాద్ అహ్మద్ షేక్ గా పిలుస్తారని, ఎన్నో ఉగ్రదాడులకు అతడు ప్రణాళికలు రూపొందించాడని వెల్లడించారు. కశ్మీర్లో 2020-24 మధ్య హత్యలే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించడం, 2023లో కశ్మీర్లో జరిగిన గ్రనేడ్ దాడి, అనంతనాగ్ జిల్లా బిజ్బెహ్రాలో పోలీసు సిబ్బందిపై మెరుపు దాడి సహా మరికొన్ని ఉగ్రదాడులతో గుల్కు సంబంధం ఉంది. ఏప్రిల్ 2022లో షేక్ సజ్జాద్ గుల్ను ఉగ్రవాదిగా గుర్తించిన ఎన్ఐఏ అతడి తలపై 10 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. అతడు పాకిస్తాన్లోని రావెల్పిండిలోని లష్కర్ ఏ తోయిబా రక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. పహల్గాం దాడి దర్యాప్తులో ఈ కుట్రకు గుల్కు ఉన్న సంబంధాలపై కొంత సమాచారం సేకరించినట్లు అధికారులు తెలిపారు. గుల్ సూచనల ప్రకారమే ఉగ్రమూకలు పహల్గాంలో మతం అడిగి మరీ పర్యాటకులను, టూరిస్ట్ గైడ్ను దారుణంగా కాల్చి చంపారని అధికారులు విశ్వసిస్తున్నారు.